ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అర్థములు 478వ కీర్తన. విసుకదే ప్రాణంబు విజ్ఞానికిలను. విజ్ఞాని విసుగు. కవి ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌముడు పురుషోత్తమ చౌదరి గారు. ఈ కీర్తన అర్థాలు మనకు అందించిన వారు డాక్టర్ చొప్పల వనజ గారు. పల్లవి అర్థాలు: విసుకదే, విసుగు చెందదు. విజ్ఞాని, మిక్కిలి జ్ఞానము కలవాడు. ఇలను, భూమియందు. పొసగు, అతుకు, వచ్చును, అనుకూలించు. వైరాగ్యంబు, విముఖత, అయిష్టత. తలను, మనస్సున. అసదు, అల్పము. అసదృశానంద, కనిపించని ఆనందము. ఫలము, ఫలితము, పరలోక రాజ్య ప్రవేశము. వసగునది, ఇచ్చునది. భావం: భూమియందు మిక్కిలి విజ్ఞానము కలవాని ప్రాణము కష్ట పరిస్థితి ఎడల విసుగు చెందదు, మరియు లోకము ఎడల అయిష్టత కలుగును. మనస్సునందు అట్టి కష్టమైన పరిస్థితి అల్పమే గాని కనిపించని ఆనందపు పరలోక రాజ్య ప్రవేశమును కలుగజేయును. మొదటి చరణం: మునుపు, గతంలో, వెనుక, తరువాత, భవిష్యత్తులో. మునుపు వెనుకకు మధ్య, భూత భవిష్యత్ కాలముల మధ్య, వర్తమానములో. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండు. వనరంగ, చేయు, సిద్ధించు, జరుగుచున్నది. క్రొత్తయై ఉత్పన్నమగు, వచ్చునది. ఘనకార్యము, గొప్ప కార్యము. ఒక్కటియు, ఒక్కటి కూడా. కానంగా రాదు, కనబడదు. భావం: గతములో ఏది ఉన్నదో భవిష్యత్తులో అదే ఉండును. గతమునకు భవిష్యత్తునకు మధ్య అయిన వర్తమానమునందు అదే జరుగుచున్నది. క్రొత్తగా పుట్టునట్టి గొప్ప కార్యము ఒక్కటి కూడా కనబడదు. రెండవ చరణం: ధరణి, భూమి దిగంబరుడగుచు, నగ్నముగా ఉండి, వస్త్రము లేకుండా, వట్టి చేతులతో. ఏ తెంచు, వచ్చు. నరుడు, మనుష్యుడు సరకెద్దియును, ఏ వస్తువును తేడు, తీసుకురాడు. గొనిపోడు, తీసుకువెళ్ళడు. భావం: నరుడు ఈ భూమి మీదికి వట్టి చేతులతో వచ్చును, మరలా మరణమప్పుడు వట్టి చేతులతో వెళ్ళును. ఆ పుట్టినవాడు ఏ వస్తువును తీసుకురాడు, మరియు చనిపోయినప్పుడు ఒక్క వస్తువును కూడా తీసుకువెళ్ళడు. మూడవ చరణం: చనుదెంచు, వచ్చు. వంశము, తరము, సకల, అన్ని. సమసి, గతించి, పోవుచుండగా. వారి, చనిపోయి, మరణించిన వారి. పేర్పెంపు, పేరు పెంపు, పేరు ప్రతిష్టలు. ఎచ్చోట, ఎక్కడ. నేమాయే, ఏమయ్యను. నొకండైన, ఒక్కడైనను. ఉర్విలో, భూమియందు. భావం: ఒక తరము పోయి మరి ఒక తరము వచ్చుచున్నది. అన్ని వంశములు ఈ విధముగా గతించిపోవుచున్నవి. ఇక ఆ గతించిపోయిన వంశస్థుల పేరు ప్రతిష్టలు ఎక్కడ ఏమయ్యనో అని చెప్పుటకు భూమియందు ఒక్కడునూ లేడు. నాలుగవ చరణం: ఏటి వంకలు, వాగు, వంక, సెలయేరు వంటి వాటి వంకర దారి. దీర్చ, తీర్చ, సరిచేయ. నెవ్వానికి, ఎవనికి. అలవి, సాధ్యము. మున్నీటి, సముద్రము. మూకుడు, మూత, కుండ మీద మూసెడు పాత్ర. మూకుడు సేయ, మూసివేయ. నేర్పరి, కుశలుడు, తెలివైనవాడు. మోటైన, మొరటువాని, మూర్ఖుని. మనసు వంపులు, వంకర ఆలోచనలు. దీర్చు, తీర్చు, సరిచేయు. గురువు, పూజనీయుడు. కుంభిని, భూమి, నేలయందు. భావం: వాగు, వంక, సెలయేరు వంటి వాటి వంకర దారిని సరిచేయుట ఎవనికీ సాధ్యము కాదు. మూర్ఖుని వంకర ఆలోచనలు సరిచేయు గురువు ఈ భూమియందు 1,000,000 రూపాయలు ఇచ్చినను దొరకడు. ఐదవ చరణం: ధరణిలో, భూమియందు. నరరూపు దాల్చి, మనుష్యునిగా పుట్టి. సద్గురుడు, మంచి గురువు. చరణాబ్దముల, పాదపద్మములు, పద్మముల వంటి పాదముల. సారము, సారాంశము, భావము. పరమఫలము, శ్రేష్టమైన ఫలితము, పరలోక రాజ్యము. ఇడు, ఇచ్చు. సుఖప్రాప్తి, సౌఖ్యములను అందింప, పరమానందమును కలుగజేయును. యొనరించున్, చేయును. భావం: ఈ భూమి యందు మనుష్యునిగా పుట్టి
పాపుల కొరకు మరణించి లేచిన మంచి గురువైన యేసుని పాదపద్మములను సేవించుట యొక్క ముఖ్య ఉద్దేశ్యము శ్రేష్టమైన పరలోక రాజ్యమున పరమానందము ఒక్కటే ఫలితముగా కలుగచేయుట. ఈ కీర్తన గానము చేసిన వారు డేవిడ్ సందీప్ పల్లపు. కీర్తన విందాము. విసుకదే ప్రాణంబు విజ్ఞానికిలను పొసగో వైరాగ్యంబు పుట్టదే తలను అసదుగా నట్టి కష్టానుభవమే గాని యసదృశానంద ఫలమొసగునది ఏది విసుకదే ప్రాణంబు విజ్ఞానికిలను పొసగో వైరాగ్యంబు పుట్టదే తలను మునుపేదియుండెను వెనుకనదియుండు మునుపు వెనుకకు మధ్య ముననున్నదది నొనరంగ గ్రోత్తయేయుత్పన్నమగునట్టి ఘన కార్యమొక్కటియు గానంగరాదు విసుకదే ప్రాణంబు విజ్ఞానికిలను పొసగో వైరాగ్యంబు పుట్టదే తలను ధరణి మీదికి దిగంబరుడగుచు నీతించు మరణమప్పుడు దిగంబరుడగుచు బోవున్ నరుడు పుట్టిన నాడు సరకెదియును తేడు మరణమగునాడొక్క సరకు గునిపోడు విసుకదే ప్రాణంబు విజ్ఞానికిలను పొసగో వైరాగ్యంబు పుట్టదే తలను ఒక తరము పోవు మరి ఒక తరము జనుదించు సకల వంశములిట్లు సమసిపోవుచుండు నికవారి పేర్పింపులేచ్చోటనే మాయే నొకండైనా చెప్పుటకు నోర్వేలు లేడు విసుకదే ప్రాణంబు విజ్ఞానికిలను పొసగో వైరాగ్యంబు పుట్టదే తలను ఏటి వంకలు దీర్చనౌవాని కలవిమున్ నీటి మూకుడు సేయ నేర్పరియవండు మోటైన మనసు వంపులు దీర్చు గురువెవడు కోటి ధనమేచ్చినను కుంభిని నీలేడు
విసుకదే ప్రాణంబు విజ్ఞానికిలను పొసగు వైరాగ్యంబు పుట్టది తలను ధరణిలో నరరూపు దాల్చి పాపుల కొరకు మరణమై లేచు సద్గురుడైన యేసు చరణాబ్జముల సేవ సారమిది యొక్కటే పరమ ఫలమిడు సుఖ ప్రాప్తి యొనరించున్ విసుకదే ప్రాణంబు విజ్ఞానికిలను పొసగు వైరాగ్యంబు పుట్టదే తలను